గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పీఎస్సీ చైర్మన్ ఆదింట్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సిటీ స్కాన్ సేవలో పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెనాలి వైద్యశాలకు జనసేన తరపున తన వంతు కృషి అందిస్తామంటూ తెలిపారు. సిబ్బంది పాపం చాలా అద్భుతంగా ఒక మంచి సేవా దృక్పథంతో అనేక మంది పేద పేషెంట్లు అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఇక్కడ బాధ కలిగించిన విషయం ఒకటే, అదేంటంటే తెనాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్గా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా ఇక్కడ తల్లి పిల్లల ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మనం ఇంత చక్కటి నిర్మాణం చేసుకున్నాం. చిన్న చిన్న సర్దుకోవాల్సిన కొన్ని అంశాలు ఖచ్చితంగా ఏ ఆర్గనైజేషన్లోనే ఉంటాయి. అవి వాటిపైన కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గతంలో ఓపీ దాదాపు 1100 నుంచి 1200 ప్రతిరోజు చేసేవాళ్ళం అవుట్ పేషెంట్. అది ఈరోజు దాదాపు 500 నుంచి 400 మధ్య అవుట్ పేషెంట్లు వస్తున్నారని చెప్పడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కూడా ఇంకొంచెం నిల్వలు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే మన ఏరియాలో ట్రామా కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్ కేసెస్. సడన్గా మనకి అప్పటికప్పుడు మనకి ఆ విధంగా బ్లడ్ ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. పైగా మన హాస్పిటల్ ద్వారా అనేక హాస్పిటల్స్కి మనం అందించగలిగే పరిస్థితి, మనం అటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా నాకు గతంలో కూడా చాలామంది పాపం పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకి రైలు సౌకర్యం ఉంది, బస్ సౌకర్యం ఉంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ ప్రాంతాల్లో ఎందుకు మెరుగైన వైద్య